కూడా ఫోన్ ద్వారా మనతో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం మనతో స్టూడియోలో ఉన్న మల్లికార్జున కోటే గారితో మాట్లాడదాం. నమస్తే మల్లికార్జున గారు. నమస్తే సార్. మల్లికార్జున గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మహారాష్ట్రలో గెలుపొందినందుకు కంగ్రాచులేషన్స్. మరి జార్ఖండ్లో ఈ రకమైన రిజల్ట్ రావడానికి కారణం ఏంటి? జార్ఖండ్ మహారాష్ట్రలో మీరు గెలుపొందారు, జార్ఖండ్లో మీరు గెలవలేకపోయారు. రెండింటి కారణం ఏంటి? రెండింటికి నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలకు ఈరోజు ఒక శుభసూచకమని చెప్పొచ్చు. ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నినాదాలైనటువంటి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటివి నినాదాలు కాదు. ఇవి ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్యం గల భారతదేశంలో ఎన్నికల సరళిలో ప్రజల చేత మళ్ళీ హ్యాట్రిక్ దిశగా ఈరోజు మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఈరోజు బలంగా ఈరోజు చూస్తున్నాం. మనం 220 పైగా సీట్లతో ఈరోజు మహాయుతి కూటమి అధికారంలోకి రాబోతుంది. ఈరోజు ముఖ్యంగా చూస్తే మోడీ గారు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కావచ్చు, సాహసోపేత నిర్ణయాలతో గత 2 సార్లు మనం అధికారంలోకి వస్తే ఎన్డీఏ కూటమి కూడా వరుసగా 3వసారి అధికారంలోకి వచ్చింది. గౌరవనీయులు పీఎం గారు 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా 3వసారి ఈరోజు ఖచ్చితంగా మన బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తూ మన కూటములు ఉన్నటువంటి శివసేన కూటమి ఏక్నాథ్ షిండే గారి ఆధ్వర్యంలో కావచ్చు, ఎన్సీపీ అజిత్ పవార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మహాయుతి కూటమి ఖచ్చితంగా దాదాపు టోటల్గా 220 పైచిలుకు సీట్లతో ఈరోజు మేము అతిపెద్ద పార్టీగా కూటమిగా అవతరించాము. ప్రజల పక్షాన బీజేపీ పార్టీ మాత్రమే ఉందని చెప్పేసి ఈరోజు మహారాష్ట్ర ప్రజలు బలంగా విశ్వసించారు. కాబట్టి ఈరోజు హ్యాట్రిక్ దిశగా ఎన్డీఏ కూటమి వెళ్ళింది. 125 స్థానాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా బీజేపీ ఎప్పుడు చూసుకున్నా అతిపెద్ద సీట్లు గెలిచినటువంటి పార్టీగా హిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో చూసుకున్నా, 2019లో 105 పైచిలుకు సీట్లు కైవసం చేసుకున్నాం. ఇప్పుడు కూడా 125 పైగా సీట్లతో ఈరోజు దేవేంద్ర ఫడ్నవీస్ గారు చాలా కష్టపడ్డారు. ఈరోజు ఒకటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మా మిత్రపక్షం నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఎన్డీఏకు బలమైన మిత్రపక్ష నాయకులుగా ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణతో పాటు ఈరోజు మహారాష్ట్ర రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో లాతూర్ కావచ్చు, డెగ్లూరు కావచ్చు, బల్లార్పూర్ కావచ్చు, అదేవిధంగా పూణే, డెగ్లూరులో ఈరోజు ప్రచారం చేశారు. ఆ ఏరియాలో భారతీయ జనతా పార్టీ అత్యధికంగా వచ్చిందంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి నరేంద్ర మోదీ గారు గతంలో తెలంగాణలో మేరా సాత్ పవన్ కళ్యాణ్ హై అనే డైలాగు ఏదైతే ఉందో అది డైలాగ్ కాదు, అది అత్యంత విశ్వాసంతో మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిపై నమ్మకం పెట్టుకుంటే ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ కోసము, వారి గెలుపు కోసం ఎన్డీఏ ఒక మిత్రపక్ష నాయకులుగా ఈరోజు కళ్యాణ్ గారు వచ్చారు. ఈరోజు కళ్యాణ్ గారు ఒక నేషనల్ లీడర్గా భవిష్యత్తులో చక్రం తిప్పబోయే నాయకుల్లో ఒకరు అవుతారనే విశ్వాసం ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా కూటమి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. రైట్ మల్లికార్జున గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ శివలాల్ గారు ఉన్నారు. శివలాల్ గారితో మాట్లాడదాం. శివలాల్ గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు నమస్తే. కానీ వాయిస్ చాలా చిన్నగా ఉంది మీది. గట్టిగా మాట్లాడతాను, వినబడుతుందా శివలాల్ గారు?